బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. ఇంకా మన లాస్ట్ టైం గానగాపురం యాత్రకి వెళ్ళినటువంటి సభ్యులు ఆ గ్రూప్ అలాగే ఉంది. బోల్డ్ అని మెసేజ్లు, బోల్డ్ అని అది ఫుల్ సందడి చేస్తుంటుంది ఆ గ్రూప్ కదా. సభ్యులందరూ కూడా చాలా యాక్టివ్ గానే ఉంటుంటారు, స్పందిస్తూ ఉంటారు. ఏదైనా వీడియోలు పెట్టినా మనము, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏమైనా వీడియోస్ పెడుతూ ఉంటారు. ఇట్స్ నైస్ థింగ్. కంటిన్యూ అవుతుంది ఆ గ్రూప్. సుమారుగా చాలా మంది ఉన్నారు. రైట్. అయితే అందులో ఒక మెసేజ్ చేశారు. దీన్ని మరి మీరు ఎలా చూస్తారు, మీరు ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒకసారి మీరు చెప్పాలి. చెప్తాను. చదవనా? మన గ్రూప్ లో అందరికీ శుభోదయం, శుభప్రదం, జయప్రదంగా మన యాత్ర సంపూర్ణం అయ్యింది. కానీ ఇది చాలా రోజులైంది యాక్చువల్ గా. ఇప్పుడు చదువుతున్నాను నేను. మీకంటా పడలేదు, నాకంటా పడలేదు. రైట్. మన యాత్ర సంపూర్ణమైంది, కానీ నా ఆరోగ్యం బాగోలేదని చాలా బాధపడ్డాను. చనిపోతానేమో అని అనుకున్నారు. అంతగా బాగోలేదు. అప్పుడు స్రవంతి అమ్మని, దత్తాత్రేయ స్వామిని ఒక్కసారి మనసులో అనుకుని కళ్ళు మూసుకున్నా. అంతే. స్రవంతి అమ్మ నా దగ్గరికి వచ్చి నా నుదుటికి విభూతి ధారణ చేశారు. నా పొట్ట మీద చేయి వేసి నిమురుతూ ఇకలే అన్నారు. అంతే. నా ఒళ్ళు చెమటలతో తడిసిపోయింది. మీకెందుకు చెప్తున్నాను అంటే, దత్తాత్రేయ స్వామి స్రవంతి అమ్మ రూపంలో నా దగ్గరకు వచ్చారు. మీలో ఎవరికైనా ఎప్పుడైనా సమస్య ఉంటే స్రవంతి అమ్మని ఒక్కసారి మనసులో అనుకోండి చాలు అంటూ వాడు మెసేజ్ పెట్టారు. యా, ఎట్లా చూస్తారు ఈ మెసేజ్? నేను అంటే ఆ మెసేజ్ వచ్చిందేమో ఓవర్లుక్ చేశానేమో, నాకు ఓవర్లుక్ చేసినట్టుగానే గుర్తుంది. చదివినట్టుగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. అయితే మనతో పాటు ఇంకో ఆవిడ, మాకు తెలిసిన ఆవిడ కూడా ట్రిప్కి వచ్చారు. ఆవిడ కాల్ చేశారు. చేసి, శ్రవంతి గారు మిమ్మల్ని అందరూ అసలు దేవతనే అనుకుంటున్నారండి. ఇట్లా హీలింగ్ చేస్తాను కదా నేను. ఆ అమ్మాయికి మెడ నొప్పి తగ్గింది. మాస్టర్ ఈకే గారిని తలుచుకొని హీలింగ్ చేస్తే వెంటనే మెడ నొప్పి తగ్గి 10 నిమిషాలు పడుకుని పోయింది ఆ అమ్మాయి. 2 నిమిషాల్లోనే అట్లా తగ్గింది. ఒకళ్ళకేమో ఇట్లా జ్వరం తగ్గింది, మాకు ఇలా అయిందని చెప్పి వాళ్ళ అనుభూతి ఆవిడకి ఫోన్ చేశారు. నాకు బాగా దగ్గర వ్యక్తి కాబట్టి తనతో కాల్స్ మాట్లాడుతూ ఉంటారు అనమాట అందరూ. మీరు చెప్పండి మేడంకి, మేడం బిజీగా ఉంటారు కాబట్టి మీకు చెప్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే నేను అన్నాను, ఇది వాళ్ళ అభిమానం అండి, అలా పెంచుకున్నారు వాళ్ళు అంతే అని చెప్పి నేను అనుకున్న మాట వాస్తవమే. అభిమానం కిందకే నేను చూశాను. కానీ స్వామి అంతర్లీనంగా ఏం చెప్పాలి అని అనుకున్నారు అన్నది మాత్రము నాకు కూడా ఒక 2 నెలల తర్వాత అర్థమైంది పద్మిని. ఎందుకంటే నీకు తెలుసు, నేను ఈ మధ్య కొంచెం గానగాపురం ఆయన దయ వల్ల ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నాం అని చెప్పి నీకు తెలుసు కదా. వెళ్ళినప్పుడు ఈయనతో పాటు నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ నాకు 2 జరిగే అనుభవాలు. ఏంటనంటే, సుదర్శన హోమం చేస్తున్నారు. చేస్తూ ఉంటే, అమ్మ ఒక బ్రాహ్మడు తగ్గిపోయారు, మరి మీరేమన్నా ఒకడని తీసుకొని వస్తారా అని అంటే, నేను జనరల్ గా విజయ్ గారిని అడుగుతాను. అంటే ఆయన ఏదున్నా పిల్లలకి చూసుకోవాలి కదా, ఆయన ఇంట్లో ఉండాలి. చిన్న పిల్లవాడు వాళ్ళ బాబు. మరి 2 days 3 days ఉండాలి అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా. ఈసారి మళ్ళీ వస్తానండి అని అన్నారు. అన్న తర్వాత నేను అయ్యప్ప ఉన్నారు కదా, మనకి క్యాటరింగ్ చేస్తారు కదా, ఆయనను అడుగుదామని అనుకున్నాను. కానీ మళ్ళీ నా వల్ల వాళ్ళకి వర్క్ డిస్టర్బ్ అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో అడగకుండానే నేను వచ్చేసాను. గానగాపురం వెళ్ళిన తర్వాత చూసుకుంది ఏంటంటే, ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఇంట్లోనే మర్చిపోయాము. వేసుకోవాల్సిన మెడిసిన్స్ ఇంట్లోనే ఉండిపోయాయి. అవి ఎక్కడ దొరకవు. గానగాపురంలో అస్సలు దొరకవు. రిటర్న్ రావాల్సింది ఆ మెడిసిన్ కోసం. రిటర్న్ వెళ్ళిపోదాము అని అంటే, ఊరుకో అట్లా ఏం కాదు చూద్దాంలే అని ఈయన అనడము. నేను మళ్ళీ అయ్యప్పకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి, మీరు రండి, ఇది స్వామి చెప్పిందే. ఎందుకంటే ఎప్పుడైతే అతను వస్తాడో అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట హోమం. ఎట్లా హోమానికి టైం ఉంది. ఇది స్వామివారి అనుగ్రహంగానే భావించాలి. ఇంకా మీరు తప్పించి ఎవరు లేరు నాకు తెచ్చిపెట్టే వాళ్ళు. ఇంకో అబ్బాయి ఉన్నాడు రవి, కానీ అతను కూడా ఊరు వెళ్ళిపోయాడు అనమాట. నువ్వే తీసుకుని రా అయ్యప్ప అని చెప్పడము. అతను నా మాట పాపం నిజంగానే ఇంటికి వెళ్ళి ఆ మెడిసిన్స్ తీసుకొని, ఇంట్లో వాళ్ళు కూడా పాపం అతను ఎక్కడున్నాడో కొంచెం ర్యాపిడోలో పంపించి మందులు అయితే తీసుకొచ్చాడు పాపం, ఎట్లాగో అట్లాగా సుదర్శన హోమం చేసుకున్నాడు. అంటే స్వామి సంకల్పం ఉంటే, మన స్ఫురణకు వచ్చినప్పుడు ఎప్పుడైతే పర్వాలేదులే వాళ్ళని మనం అడగద్దు అని గనక
మనం అనుకుంటే ఎలా తీసుకొచ్చుకోవాలో దారం కట్టైనా తీసుకొచ్చేసుకుంటారు స్వామి అనేది ఇదొక ఇన్సిడెంట్. తార్కాణం. ఎందుకంటే ఊరు వెళ్ళడం అని అంటే మేము ఎప్పుడు ఏది మర్చిపోం పద్మిని అసలు. డబుల్ చెక్ గా ట్రిపుల్ చెక్ చేసుకుంటాం. ఇక ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్ని చూసుకుంటాం. అలాంటిది మందులు ఎంత ఇంపార్టెంట్ మర్చిపోయాము అని అంటే అది స్వామివారి లీలే. ఇంకా అయ్యప్పని తీసుకురావడానికి అని చెప్పొచ్చు. అలాగే లైన్లో నుంచున్నప్పుడు ఆ మనం మామూలుగా ఎవరన్నా చాలా బాధపడ్డారనుకో పద్మిని, అది నా గుండెల్లో ముద్ర అయిపోతుంది అనమాట. అయ్యో ఎంత బాధపడుతున్నారా అని. చాలా బాధపడుతున్నారు అని అంటే మనం గానగపురం యాత్రకి వెళ్ళినప్పుడు మెట్లు దిగుతూ ఉంటాం అనమాట దర్శనానికి. ఎక్కి కాంప్లెక్స్ ఎక్కి దిగాలి మెట్లు. మనం ఎప్పుడు మనం డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతాం కదా, పాదుకా దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి ఆ లైన్ కనపడుతుంది, మెట్లు ఉంటాయి. ఒక మెట్లు ఎక్కి దిగుతాం. అది దిగుతున్నప్పుడు ఆవిడ విపరీతంగా బాధపడుతుంటే నేను అన్నాను, మీరు స్వామి సన్నిధికి వచ్చారు, పాదుకా దర్శనానికి తెల్లవారుజామున వచ్చి చేసుకుంటున్నారు, స్వామికి చెప్పండి మీ బాధ ఏంటి అని. అది ఎటువంటి పరిస్థితుల్లో స్వామి తీర్చేస్తారు. ఆ బాధ మిమ్మల్ని పడనివ్వరు, అది మాత్రం ఖచ్చితం, గ్యారంటీ అని అన్నా నేను. అంటే అలానే ఆవిడ అవునా అని అలానే ఆవిడ దండం పెట్టుకున్నారట. అదే కాంప్లెక్స్ లో నేను మళ్ళీ అదే పాదుకా దర్శనం అయిపోయి సాయంత్రం పల్లకి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆవిడ గుర్తుకొచ్చారు. పద్మిని ఎలా ఉన్నారు ఆవిడ అని. మీకు ఎవరో తెలియదు ఆవిడ? తెలుసా? అంటే మన యాత్రకు వచ్చిన ఆవిడే. యాత్రలోనే జరిగిన విషయం చెప్తున్నాను. అప్పుడు బాధపడుతుంటే యాత్ర అప్పుడే చెప్పాను. ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఆవిడ గుర్తుకొచ్చారు సడన్ గా నాకు. ఈ లోపల ఒక చిన్న పిల్ల చాలా బాగా ముద్దుగా, అని నాకు పిల్లలంటే ఇష్టం చాలా, ఇట్లా చెయ్యి తీసుకొని ఇలా ముద్దు పెట్టుకున్నారు పద్మిని ఆ చిన్న పిల్లని. అనుకున్నా ఇంత కల్మషం లేని మనసు ఉండాలి అని అంటే ఆ చిన్న పిల్లలుగానే ఉండాలి మనం, అప్పుడే అందరికి ముద్దొస్తాం కదా, అవునా కదా? కదా, భగవంతుడికి కూడా మనం అలా చూడంగానే భగవంతుడు మనం దగ్గరికి తీసుకోవాలి అంటే అంత కల్మషం లేని మనసు ఉండాలన్నమాట అని నాకు అనిపించింది. ఎందుకు ఆ నిమిషంలో అలా ఎంత అదృష్టవంతులు చిన్నపిల్లలు అని అనిపించిన తర్వాత 2 నిమిషాలు అంతే ఆవిడ వచ్చి నా చేయి తీసుకొని అలానే ముద్దు పెట్టుకున్నారు. చవంతమ్మా మీరు ఇక్కడ ఉన్నారా, మీ గురించి నేను ఇప్పుడే 2 సెకండ్ల క్రితం ఆలోచించాను, మీరు గానగపురంలో ఉన్నారా అని అంటే అవునండి ఇప్పుడే ఇందాకే గంట అయింది మేము వచ్చి, మీరు ఆ రోజు అన్నారు కదా ఇక్కడ నుంచి అడిగితే స్వామి ఏ కష్టమైనా తీర్చేస్తారని, నా కష్టం తీర్చేస్తారని. అవునా, అసలు ఎంత ఆశ్చర్యం అనిపించింది నాకు అని అనిపించింది. ఇందులో మనం చూడాల్సింది ఏంటి అంటే స్వామి సశరీరంగానో తన రూపంలోనో రావాల్సినది అవసరమే లేదు. ఏ రూపంలో, నా రూపంలో రావచ్చు, నీ రూపంలో రావచ్చు, ఇంకో రూపంలో రావచ్చు, మనుష్య రూపంలో ఏదైనా, గాలిగా కూడా రావచ్చు. పెద్ద గాలి వీచిందండి అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది, లేచి కూర్చోగానే నాకు రోగం తగ్గిపోయిందని కూడా చెప్పచ్చు. ఎలాగో అలా వచ్చే స్వామి మాత్రం తప్పకుండా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. ఇందులో స్వామి మనకి ఏం చెప్పారు అని అంటే గనక ఆ యాత్ర సఫలీకృతమైంది అనేది ఖచ్చితంగా చెప్పారు. ఎందుకనంటే ఎప్పుడైనా ఎవరైనా యాత్ర వేస్తే గనక అందులో ఉన్న వాళ్ళందరి పుణ్యం కూడా కలుస్తున్నారు. అంతే. ఎప్పుడైతే మనం 11 సార్లు 11 మందిని చదివి 11 సార్లు చదివితే 108 సార్లు చదివినట్టు అయిపోతుంది, 121 సార్లు చదివినట్టు అవుతుంది. సామూహికానికి పవర్ ఉంటుంది చాలా. అందులో ఎక్కడైతే మనం సామూహికంగా వెళ్తామో మన బాధని మర్చిపోయి మనం వెళ్తాం. ఫస్ట్ ఉన్న వాళ్ళతో అయితే సంతోషంగా మాట్లాడాలి కదా, అవునండి మా అమ్మాయి ఇంతే, మావాడు ఇంతే, మేము ఇలానే పూజ చేసుకుంటాం అని చెప్తే అందులోనే మనకి సొల్యూషన్ కూడా దొరుకుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈసారి ఇలా చేయండి ఎందుకు అవుదో చూద్దాం అని చెప్పి ఒకళ్ళు అంటూ ఉంటారు మరి. అందుకని సామూహికంగా వెళ్తే చాలా మంచిది అనేది నా అభిప్రాయం అన్నమాట. సో భగవంతుడు నా రూపంలోనో ఎవరి రూపంలోనో ఏదో ఒక రకంగా వచ్చి మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు అనమాట. ఇంకా మళ్ళీ అసలు తర్వాత స్వామివారు మళ్ళీ ఇంకా ఎలాంటి ఇది చూపించారు అని చెప్పి నీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. తప్పకుండా ఇంకొక అనుభవాన్ని కూడా ఖచ్చితంగా డెఫినెట్ గా ఇన్స్పైర్ చేస్తుంది. అలాగే మీరు అన్నట్టుగా ఆయన సన్నిధిలో నుంచుని ఆ గోపురాన్ని చూస్తూ గనక మీరు చెప్పారు, నాకు కూడా చెప్పారు, దండం పెట్టుకుంటే తీరనటువంటి కోరిక ఉండదు అని ఎంత ఘంటాపదంగా చెప్పారో అది ముమ్మాటికే సత్యం, అందులో ఎటువంటి సందేహమే లేదు. బ్యూటిఫుల్ అక్క, చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ని నాకు
నాకు నాతో పాటు పంచుకున్నారు డెఫినెట్ గా. అలాగే ఆవిడ కూడా మన గ్రూప్ లో పెట్టడం జరిగింది. పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే స్వామివారు తనని అలాంటి స్థితి నుంచి రక్షించి Yeah. మళ్ళీ మనం చెప్పిన మాటని ఆ నెరవేర్చారు. చూసావా ఇక్కడ చూడు ఆవిడ ఏమంటున్నారు, చనిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయాను అంటే ఒక్క రోజులో ఆ కర్మనంతా కూడా అనుభవింపజేసేసారనమాట. ఇంకా అర్థమైందా నీకు? ఒక విభూతి ధారణ చేసి ఆవిడకి ఆ కర్మంతా అనుభవింపజేసేసి మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చారు. నిజంగా చాలా, అది స్వామి కాకుండా ఇంకెవ్వరు ఎవ్వరూ చేయలేరు, స్వామి మాత్రమే చేయగలరు. నిజంగా అక్కడ గానగాపురంలో నుంచినప్పుడు అందరూ ఎవరో ఒకళ్ళు వచ్చి అమ్మ మేము రెట్టివి భక్తిలో చూసాము మిమ్మల్ని, మీరు రమ్మన్నారు కదా, అసలు మీరున్నారా, భలే ఆశ్చర్యంగా ఉంది అని అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. అంటే మనం చేసింది నలుగురికి అందుతుంది, నలుగురు దాన్ని చూసి వస్తున్నారు స్వామి దగ్గరికి, స్వామికి దగ్గర అవుతున్నారు, సమస్యలు తీరుతున్నాయి వాళ్ళవి అని అంటే మన అదృష్టం. చాలా మనం చక్కగా చెప్పటం వల్ల ఇంకొకరికి స్ఫురణ కలిగి లేకపోతే వాళ్ళకి ప్రేరణ అయ్యి వెళ్ళటం అనేది అదృష్టం ఖచ్చితంగా. అరుణాచలంలో కూడా చూసాము. ఇది కూడా ఈ ఎపిసోడ్ కూడా అలా ప్రేరణ కావాలి అని చెప్పే నువ్వైనా చదవడం, నేనైనా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, స్వామికి దగ్గర అవ్వాలి ఎవరైనా కూడా అని ఖచ్చితంగా అనుకుని. సూపర్ అక్క, చాలా చాలా బాగుంది. మరి మీరు కూడా దత్తాత్రేయుడితో మీకు ఉన్నటువంటి అనుభవాలు, ప్రత్యేకించి గానగాపురం, కురవపురం, ఏదైనా కూడా ఏవైనా మంచి మంచి అనుభవాలు ఉంటాయి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్ చేయండి, మేము చదువుతాము, ఇంకొక 10 మందికి ఇది ఇన్స్పైర్ అవుతుంది కదా. శరణం ప్రపత్తి, శ్రీ దత్తరాజం శరణం ప్రపత్తి.